డిష్పల్లిలో గల తెలంగాణ విశ్వవిద్యాలయానికి నూతన వీసీని వెంటనే నియమించాలని, యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులను ప్రవేశపెట్టాలని పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జనరల్ రాజేశ్వర్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని కలిసి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ నాయకులు ప్రిన్స్, దేవిక, వంశీ, నిఖిల్ తదితరులు ఉన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ వీసీ నియమించాలని, అదేవిధంగా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు తీసుకురావాలని ఈరోజు పీడీఎస్యు ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత సంవత్సరన్నర కాలంగా వీసీ నియామకాలు చేపట్టకపోవడం వల్ల, ఇన్ఛార్జి వీసీ ఉండడం వల్ల అభివృద్ధి మొత్తం కూడా కుంటబడిపోయింది. అక్కడ ఉన్నటువంటి కాన్వకేషన్ కానీ, మైగ్రేషన్ కానీ, ఇతర సర్టిఫికేట్ల కోసం ఈరోజు నెలల తరబడి విద్యార్థులు అప్లై చేసుకున్నా కానీ ఈరోజు అనేక సమస్యలు ఈరోజు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అక్కడ మెమోలు కూడా ఈరోజు ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. ఇన్ఛార్జి పాలనలో యూనివర్సిటీ మొత్తం కూడా కుంటబడిపోయింది. ఇప్పటికైనా ఆ రెగ్యులర్ వీసీని నియమించాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మెచ్చార్జీలు కూడా 3 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. మెచ్చార్జీలు కూడా వెంటనే రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఈరోజు హాస్టల్ విద్యార్థులకు, గర్ల్స్ హాస్టల్ విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి కూడా అదనంగా మరొక గర్ల్స్ హాస్టల్ను నిర్మించాలని ఈరోజు కోరడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా వెంటనే రూరల్ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ దృష్టికి పోయి సమస్యలు పరిష్కరించాలని మేము కోరడం జరిగింది.